మూవింగ్ ఆన్, మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరగలేదని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలోనూ దాడులు చేస్తారని మండిపడ్డారు. జనగామలో మహిళా కౌన్సిలర్ చేయి పట్టి లాగారని తెలిపారు ఆయన. పక్షంగా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ అభ్యర్థులను భయపెట్టిస్తూ భయభ్రాంతకు గురి చేస్తూ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. దాదాపు 35 మున్సిపాలిటీలో హంగు ఉంది. 11 మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ వాయిదా వేసింది. హంగు అయిన దగ్గర కూడా అనుకూలంగా వస్తేనేమో ఎలక్షన్ జరుపుతున్నారు. అనుకూలం వచ్చేంత వరకు వీళ్ళు వాయిదాలు వేస్తూ తొర్రూరులో మా నాయకులు పోతే నిర్బంధించారు. లోపల అయితే దౌర్జన్యం ఎక్కడ ఉండదు. ఒక మహిళా కౌన్సిలర్ ఒక దగ్గర చేతెత్తితే ఆమె చేయిని బట్టి లాగేసారు మొగాళ్ళు. ఎలక్షన్ కమిషన్ అనేది నామకే వాస్తే ఉంది అంతే. ఏమి చెప్పినా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి వాళ్లకు అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం ప్రేక్ష పాత్ర పోషిస్తుందని విమర్శించారు. మున్సిపాలిటీలలో హంగు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం వస్తే తప్ప ఆ ఎన్నికలు నిర్వహించమనేటువంటిది మనకు ఖచ్చితంగా కొట్టచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికిప్పుడు చూసినట్టయితే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హాల్లో ఉన్నప్పటికీ కూడా బలవంతంగా వాయిదా వేసి మరి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు హాల్లోనే ఉన్నారు. మేము ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగినటువంటి విషయాల మీద వెంటనే మీరు స్పందించి చర్యలు తీసుకోవాలని. తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికక్కడనే ఎన్నికల కమిషన్కు మనం కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తూ ఉన్నది. అబ్జర్వర్లు అనేటువంటిది